మీరు హైదరాబాద్ వీధి రౌడీలు వచ్చి పరిపాలన చేస్తారంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రసాద్ గారు చెప్తారు ఆ వీధి రౌడీల గురించి ఆ వీధి రౌడీలను తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. పక్కన నిలబెట్టుకొని ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఆయన పోయిండు. మళ్ళా ఆయన ఏం విలియం సొక్కమేం కాదు. ఆ వీధి టీడీపీలో టీఆర్ఎస్ లోకి వచ్చిన కేసీఆర్ పక్కన కారులో జీబ్లో ఓపెన్ టాప్ జీబ్లో కేసీఆర్ పక్కన శ్రీశైలం యాదవ్ నిలబెట్టుకొని ఆయనను మేయర్ అభ్యర్థిగా నిలబెడతా అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే ఆయన కేసీఆర్ మీద దాడి చేసి వాళ్ళ పార్టీ ఆఫీసర్ దాడి చేసి బయటికి పోయిండు. వీళ్ళని సొక్కమేమేం కాదు. వీళ్ళు రౌడీలను తెచ్చిండ్రు, వీళ్ళు రౌడీలను దింపిండ్రు, రౌడీలతోనే చేశారు. సరే అది కాదు. ఇప్పుడు హైడ్రా మీద మాట్లాడతా. ఒక సామాన్య వ్యక్తి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇల్లు నిర్మాణమై గృహప్రవేశం చేసిన తెల్లారిపోయి హైడ్రా కూల్చేసిందండి. చాలా చోట్ల జరిగింది. ఇదేం దుర్మార్గం కాదా? పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు, కోర్టు మన బ్యాంకు లోన్ ఇప్పించింది వాళ్ళు. ఎక్కడ తెల్లారి గృహప్రవేశం ఇవాళైతే రేపు కూల్చేసిండ్రు పోయి. వీళ్ళు చెప్తారు సామాన్యులని మేము ఇంకోటి చెప్పి అది ఇది మరీ దారుణంగా. గృహప్రవేశం తెల్లారి, ఈ రోజు గృహప్రవేశం అయింది, తెల్లారి హైదరాబాద్ బుల్డోజర్ పోయి కూలగొట్టింది. ఈయన చెప్తాడు ఓవైసీ దేశ సేవ చేస్తుండు, ఓవైసీ పేదలకు చదివిస్తుండు. ఎవరికి చదివిస్తున్నారు లిస్టుది సార్? ఒక్క నిమిషం ఆగండి. మీరు ఫాతిమా కాలేజ్ లిస్టు తీయండి. ఫీజు వసూలు చేస్తుండా లేదా? ఏం మీ దగ్గర మీరేమైనా గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తున్నారా? ట్రస్ట్ కదా లిస్టు. ఎంతమంది పేద పిల్లలు చదువుకుంటున్నారు, ఎంతమంది హిందూ పిల్లలు చదువుకుంటున్నారు, వేరే కులపల పిల్లలు ఎంత చదువుకుంటున్నారు లిస్టుది. మీకేమో అక్కడ ట్రస్ట్ కనబడుద్ది, మీకు అక్కడ మొత్తం ఓవైసీ చేసేటి సేవా కార్యక్రమాలు కనబడతాయి. ఓవైసీ చాలా ఉత్తముగా మీకు ఇప్పుడు కనబడతారు. హైడ్రా ఆయన దగ్గరికి పోవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తారు. హైడ్రా సిగ్గు శరణం లేకుండా హైడ్రా అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాడా ఓవైసీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి? ఇది మీ లక్షణం. వేరే వాడు చేస్తే ఇలా లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు గృహప్రవేశమైన తెల్లారి కూలగొడతారు. మీరు పేద ప్రజల గురించి మాట్లాడతారు, పేద ప్రజలు ఉన్నామని చెప్తారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయండి? తులం బంగారం ఎక్కడ పోయింది? వృద్ధ మహిళలకు 4,000 పెన్షన్ ఎక్కడ పోయింది? ఇవాళ ఒక్కొక్క మహిళ మీద 44,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. మీ బాకీ పత్రాలు మేము చెప్తాం. ఇచ్చే బాకీ పత్రాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మేము చెప్తాను సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉంది. కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి ఉన్నాడు. హైదరాబాద్ కి ఏ పథకం తీసుకొచ్చి మీ బీజేపీ కిషన్ రెడ్డి హైదరాబాద్ కి చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు గురించి హైదరాబాద్ మాట్లాడతారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కి మీరు ఏ పథకం తీసుకొచ్చారు, ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు చెప్పండి. సికింద్రాబాద్ మీరు ఎప్పుడైనా గెలిచిండ్రా? మేమే కదా ఎప్పుడు గెలిచేది. మొత్తం సీట్లన్నీ మావే సికింద్రాబాద్ పార్లమెంట్. అదే కదా రాజకీయం. అసెంబ్లీలో ఒకళ్ళు గెలుస్తారు, పార్లమెంట్ ఒకళ్ళు గెలుస్తారు. విచిత్రమైన రాజకీయం ఉంటుంది. కిషన్ రెడ్డి గారు కోట్లు వేసిండ్రా? కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. సామాన్య కార్యకర్తగా వచ్చి ఎదిగి ఎలా పార్టీల నాయకత్వంలో ఉన్నారు. మీలాగా కుటుంబాన్ని ఒకటైతే ఉద్దేశం మంచిదైనా కూడా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది హైడ్రా వల్ల. అది హైడ్రా అధికారుల తప్పు కాదు. వాళ్ళు మీరు చట్ట ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, కానీ దానివల్ల డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఇవే ఈ ఆరోపణలే సార్. హైడ్రా అనే ఒక నిర్ణయం తీసుకోవడానికి సాహసమైన నిర్ణయం. నో డౌట్ ధైర్యం ఉండాలి తీసుకోవాలంటే. అదే కదా సార్ ఇప్పుడు చెప్తా ఉన్నారు. అలాంటి దయచేసి హైడ్రా నెగిటివ్ సార్ రూపాంతరం చెందే క్రమంలో వాల్ట్రా చట్టం వచ్చింది 2002లో. ఒకసారి స్టడీ. ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు మాత్రమే హైడ్రా లిమిట్స్, అవతల లేదు. ఇప్పుడు ఈ పిరంగినాలని డిస్టర్బ్ చేసి జనవాడలో కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. త్రిపురం మాకు హైడ్రా లిమిట్స్ ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే. దయచేసి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడొద్దు. వాల్టా చట్టం అమల్లో ఉన్నది. తిరుపతి రెడ్డి గారి ఇల్లు సంబంధించి ఆ ప్రాంతం అంతా వాల్టా చట్టంలో బఫర్ జోన్లో మాత్రమే ఉంది. కాబట్టి వాల్టా చట్టంలో బఫర్ జోన్స్ ఎగ్జామ్షన్ ఉంది. అదే కాకుండా ఇప్పుడు మీరు అంటారు నిజంగానే పర్మిషన్ ఉంటే కోర్టులో స్టే వస్తుంది సార్.